ఆనాడు యెహోషువతో అన్నాడు, ఆ మాట తన హృదయంలో పెట్టుకున్నాడు. వాగ్దాన దేశానికి చేర్చాడా లేదా? గిద్యోనుతో మాట్లాడాడు, నేనే నీ ముందర నడుస్తానయ్యా అని. ఆ వ్యక్తి కూడా తనలో తన మాట ఉంచుకున్నాడు, తనకి విజయాన్ని ఇచ్చాడా లేదా? అలాగనే దేవుడు కూడా మీ అందరికీ విజయాన్ని తప్పక దయచేస్తాడు, తప్పక దయచేస్తాడు. ఈ మాటను మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మాట అది? నేనే. ఈ యొక్క మాట మీకు ఎంత ఆదరణ కలిగించేది తెలుసా? ఎంత ఓదార్పునిచ్చేది తెలుసా? ఎంత నెమ్మదినిచ్చేది తెలుసా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎంతమంది భక్తులు ఉన్నారు? అవునా? ఎంతమంది భక్తులు ఉన్నారండి? ఒక వ్యక్తికి మరణకారణమైన రోగం వచ్చింది. ఎవరైనా? హిజ్కియా కదా. అతను బాగు చేసింది ఎవరు అంటే నేనే అంటాడు. ఆయన ఏమంటాడు? అతను బాగు చేసిన వాడును నేనే, 17 సంవత్సరాలు ఆయుష్ పొడిగించిన వాడును నేనే, నిన్ను బాగు చేయవాడును నేనే. ఎస్తేరి ఏ స్థితిలో ఉంది? రాణిని చేసింది ఎవరు? ఆయన అంటాడు నేనే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే రూతు జీవితం ఎలా ఉంది? శాపం, మార అనుభవం, మధురంగా మార్చింది ఎవరంటే నేనే. ఇట్లా ఎంతమంది జీవితాలు దేవుడు మూడు బయలుపడిన జీవితాన్ని చిగురింపు చేయలేదండి? అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అవన్నీ చేసిన వాడు ఎవరయ్యా ఆ రీతిగా అంటే? అన్ని జీవితాలను బాగు చేసిన నేను, అన్ని జీవితాలను బాగు చేసిన నేను నీ జీవితాన్ని బాగు చేయలేనా? తప్పకుండా నేను మీ జీవితాలను కూడా బాగు చేస్తాను. నేనే మాట్లాడుతున్నాను, మీరు భయపడమాకండి. ఈ మాట పట్టుకొని భయాన్ని పక్కన పెట్టి మీరు చేసే పనులన్నీ కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడని ముందుకు వెళ్ళండి. నా దేవుడు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు విజయాన్ని దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దామండి.